హే ఎవ్రీవన్, నా పేరు అభి అండి. సో బిఫోర్ ఇలా ఉండేవాడిని నేను. సో కనబడుతుందా? సో ఇలా నుంచి ఇలా చేంజ్ అయ్యాను. సో ఇది విత్ ఇన్ షార్ట్ టైంలో అవ్వలేదు. సో సమ్ ఇయర్స్ పట్టింది. ఎందుకంటే నేను బిఫోర్ ఉండేటప్పుడు సో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ చేసేవాడిని. టైం ఫ్రీడమ్ ఉండేది కాదు, ఫ్యామిలీ టైం ఉండేది కాదు. సో ఎలా పడితే అలా సో మాట్లాడేవాడిని. కరెక్ట్గా బిహేవియర్ తెలియదు, ఎట్లా పీపుల్స్ మనం ఉండాలి, సో ఎలా మన పర్సనల్ డెవలప్మెంట్ని పెంచుకోవాలి, మన వాల్యూస్ని ఎలా పెంచుకోవాలి అనేది తెలియదు అనమాట. సో ఎప్పుడైతే నా థాట్ అనేది సో నేను ఎప్పుడైతే అనుకుంటానే ఉండేవాడిని అనమాట, ఆడు ఉండేటప్పుడు కూడా మారాలి, చేంజ్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలన్నప్పుడు సో నేనేం చేసేవాడిని అంటే స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకునేవాడిని. సో ఆపర్చునిటీస్ని వెతికేవాడిని అనమాట. సో ఇలా వెతుకుతూ జర్నీలో సో ఇప్పుడు ఈ ఫోటో నుంచి ఈ ఫోటోకి చేంజ్ అయ్యాను. సో బాగుందా? సో ఫోటో చేంజ్ అయినా సింపుల్గా లైఫ్ అయితే చేంజ్ కాలేదు. ఈ టైం పీరియడ్లో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేద్దాం అనేసి ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఎంతో కొంత నేను చెప్పే ఎక్స్పీరియన్స్లో, నేను చెప్పిన థింగ్స్లో, నేను చెప్పే ఏదైనా విషయంలో మీ లైఫ్లో ఎంతో కొంత ఇంపార్టెంట్ అనేది మీకు అనిపిస్తే నేను హ్యాపీ. రెండోది సో మనం ఎప్పుడు కూడా చాలామంది సెర్చ్ చేస్తుంటారు బెస్ట్ లైఫ్ కోసం. సో అలాగే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, అలాగే గుడ్ విల్ అనేది మనం పెంచుకోవాలి ఇట్లా అనుకుంటా ఉంటాం. కానీ సోర్సెస్ అనేది తెలియదు వాళ్ళకి. సో నేను కూడా ఇలా ఉండేటప్పుడు ఏమంటే వెతికేవాడిని, కానీ నాకు ఆపర్చునిటీస్ కనిపించేవి కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మనం ఈ లెవెల్లో ఉండేటప్పుడు మన చుట్టూ సర్కిల్ కూడా అట్లే ఉండేదన్నమాట. సో ఫ్రెండ్స్ కానివ్వండి, సో మనం తిరిగే ప్లేసెస్ కానివ్వండి, మనతో ఉండే పీపుల్స్ కానివ్వండి, ఆ నాలెడ్జ్తోనే ఉంటారు. సో అందుకని మనం అట్లే ఉండిపోతాం అనమాట. ఎప్పుడైతే ఒక స్టెప్ వేసి ముందరికి వెళ్తామో సో ఏం లేదు, నేను చేసింది ఏం లేదు, నాకైనా బెటర్ పర్సన్స్తో కొంచెం టైం అనేది స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను బెటర్ అవ్వాలనుకుంటానో నాకైనా బెటర్ పర్సన్తో నేను ఉండాలి కదా. రెండోది, ఎప్పుడు నా విజన్ అనేది బాగుంటుంది అనమాట. సో విజన్ అంటే నేను రేపు అంటే ఇయర్ బై ఇయర్ ఇంత చేంజ్ అవుతూ ఉండాలి. సో కొంచెం నా అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, అలాగే నా లైఫ్ని కొంచెం గ్రోత్ పెంచాలి. సో ఇలా ఎప్పుడైతే నేను అనుకుంటూ ఉన్నానో ఆపర్చునిటీస్ కనిపించేది స్టార్ట్ చేసింది. ఓకేనా? సో నేను చెప్పడం ఏమంటే సో మన లైఫ్ని మనం హ్యాపీగా అప్డేట్ చేసుకోవచ్చు. సో హ్యాపీగా మనం అనుకున్న గోల్స్ని అచీవ్ కావచ్చు. రెండోది మెయిన్ థింగ్ నేనేమంటానంటే మనం ఇక్కడ సో ఫస్ట్ గోల్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. నాది చాలా చిన్న చిన్న గోల్సే స్టార్టింగ్లో ఉండేవి. ఒక కొత్త మొబైల్ కొనాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, కొంచెం నాకంటూ ఒక 3-4 జతలు షూస్ కానివ్వండి, స్లిప్పర్స్ కానివ్వండి ఇంట్లో ఉండాలి. సో అలాగే ఒక మంచి బండి అనేది కొనాలి. సో నలుగురు నన్ను చూసి సో బాగున్నానని అనుకోవాలి, నలుగురు నన్ను చూడాలి. ఇలా ఇంటెన్షన్ అనేది ఈడుండేటప్పుడు ఉండేది. కానీ ఇలా ఉండేటప్పుడు ఈ గోల్స్ అన్నీ నేను అచీవ్ చేసేదానికి వీలవుతుందా? సో నేను బిఫోర్ వర్క్ చేసే ప్లేస్లో కూడా చాలా తక్కువ శాలరీ వచ్చేది. సో అది కూడా నా డ్రీమ్స్కి అనేది అచీవ్ కాలేదు. ఎప్పుడైతే నేను డ్రీమ్స్ పెద్దది పెట్టుకున్నానో ఆపర్చునిటీస్ అనేది దొరికిందన్నమాట. ఎందుకంటే నేను ఎప్పుడైతే నాకు ఇలాంటి మొబైల్స్ కావాలి, సో ఇలాంటి డ్రెస్సెస్ నేను మెయింటైన్ చేయాలి, ఇలాగ నేను బాగా హ్యాపీగా అనేది సో లైఫ్ని లీడ్ చేయాలి ఎప్పుడైతే అనుకుంటున్నానో సో ఆపర్చునిటీస్ దొరికింది. సో దొరికిన ఆపర్చునిటీస్లో ఎప్పుడు కూడా మనకి సింపుల్గా అయితే ఉండవు, హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మనకి హార్డ్గా అనిపిస్తుంది అంటే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో నాకు తెలిసింది, నేను ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుంది, మనం పనిచేసే దాంట్లో హార్డ్ ఫీల్ అవ్వం, ఎక్కువ కష్టపడిపోతాం అనేసి అనుకుంటాం. ఎప్పుడు ఎక్కువ కష్టపడతామంటే మనకి ఆ విషయం అర్థం కానప్పుడు మనం దాన్ని చేయలేం, అప్పుడు మనం ఎక్కువ కష్టపడతాం అన్నమాట. సో నేను ఇది నేర్చుకున్నా బాగా. సో ఎందుకంటే మనం ఎప్పుడైతే గ్రోత్ అవుదాం అనుకుంటామో చాలా చూస్తుంటాం మన లైఫ్లో. ఫిజికల్గా ఎంత హార్డ్ వర్క్ అయినా చేసేదానికి రెడీ, కానీ మెంటలీ మనకి అది అర్థం అవ్వాలి. మెంటలీ మనకి అది ఎప్పుడైతే అర్థం అవుతుందో మనం దానిపైన అనేది మనం వర్క్ కన్సిస్టెంట్గా చేయగలుగుతాం, కరెక్ట్గా చేయగలుగుతాం. అవునా కదా?
సో ఇది మెయిన్ అనమాట. హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, దాంతో పాటు దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది నా చిన్న స్టోరీ అన్నమాట. మోర్ ఫ్యూచర్లో నా ఎక్స్పీరియన్స్ అనేది, సో అలాగే నా ఈ జర్నీలో ఏమేమి అప్డేట్ చేసుకున్నాను, ఎలా నా ఆపర్చునిటీస్ అనేది నాకు 1 by 1 అనేది నా దగ్గరికి వచ్చింది, నేను దాని దగ్గరికి వెళ్ళాను, అవన్నీ అనేది షేర్ చేశాను. సో అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి తప్పకుండా. సో ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ అనేది నచ్చుతుందో నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే మీ కమెంట్స్ అనేది నాకు ఎప్పుడైతే ఇస్తారో నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనేసి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఎవరో ఒకరు హ్యాపీగా అనేది ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీ. సో అందుకనేసి మోర్ వీడియోస్ చేసేదానికి కూడా నాకు ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.